హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. మరి మీరు షిప్‌లో ఎప్పుడైనా ప్రయాణించారా? మీకు ఒక విషయం తెలుసా? షిప్‌లో జాబ్ చేసేవాళ్ళు 6 మంత్స్ అక్కడుండి, 6 మంత్స్ బయటుంటారు. అంటే ఒక 6 మంత్స్ వాటర్‌లో ఉండి, 6 మంత్స్ భూమి మీద ఉంటారు. సో, వాళ్ళ జాబ్ అలా ఉంటది. సో, నేవీ వాళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ అందరికీ బాగా తెలుసు. కానీ నేవీ గురించి అంటే షిప్‌లో ఉన్న ఇంజిన్స్ గురించి గానీ, లేకపోతే షిప్‌లో ఉండే విధానం గురించి గానీ కూడా ఇవన్నీ కూడా మనతో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మెరైన్ ఇంజినీర్ రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన్ని మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ అన్న. హాయ్. అన్న, ఇప్పటి వరకు మీరు ఒక 11 మంత్స్ వరకు ఉన్నారు. హ్మ్. ఇదే ఫీల్డ్‌లో. అండ్ 11 మంత్స్ అంటే 6 మంత్స్ అక్కడ ఉంటారు. 6 మంత్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి సో, ఒక 6, 7 ఇయర్స్ ఏసుకోవచ్చు ఆ! సముద్రంలోనే. సముద్రంలో. ఓకే. ఆ 6, 7 మంత్స్‌లో మీరెప్పుడైనా ఒక ఆశ్చర్యమైన సంఘటనలేమైనా జూసారా? ఈ 6, 7 ఇయర్స్ ఆఫ్ నా సెయిలింగ్ జర్నీలో హ్మ్. ఆశ్చర్యం అంటే, నాకు ఆశ్చర్యం అనిపించేటివి ఇట్లా వేల్స్‌ని చూడడము, హ్మ్. డాల్ఫిన్స్‌ని చూడడము. ఆహ్, కొందరంటారు బర్ముడా ట్రయాంగిల్ టైప్ వెళ్ళినప్పుడు ఆ షిప్ ఏంటి మొత్తం మాయమైపోతదని కొన్ని సినిమాలొస్తాయి. నిజం చెప్పాలంటే అంత సినిమాలలో చూపెట్టినట్టు జరగదు. మనం ఏదైతే అద్భుతం అనుకుంటామో అటువంటిదేమి ఉండదనమాట. అది కూడా ఒక జనరల్ సీ ఏరియానే. కాపోతే కొంచెం ప్రెషర్ ఎక్కువుంటదేమో, అక్కడ కొంచెం వెదర్ రఫ్ ఉంటది. హ్మ్. అటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గానీ, ఇలా అద్భుతాలు అనంటే నాకు ఆహ్, కొన్ని ఎలా అంటే నేచర్‌ని మనము ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే మనకి ఒక హ్యాపీనెస్ ఉంటది. ఒక్క సైడ్ మొత్తం సన్‌లైట్, ఒక రెయిన్‌బో హ్మ్. కనిపిస్తూ, ఒక సైడ్ మొత్తం వాన పడుతూ, ఇటు సైడ్ చూస్తేమో ఫుల్ డార్క్ ఉంది. ఇటు సైడ్ చూస్తే సన్‌లైట్ ఉంది. కొన్ని దేశాలలో ఏంటంటే ఆహ్, నార్వే, నార్వే అనే ప్లేస్‌లో అక్కడ సన్ రైజ్ అనేదే ఉండదు కొన్ని వింటర్ టైమ్‌లో. హ్మ్. మొత్తం ఆహ్, 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 ఎలా ఉంటదంటే సన్‌లైట్ లేకుండా ఉండే ప్లేసెస్ కొన్నుంటాయి. ఎప్పుడు సన్‌లైట్ ఉండే ప్లేసెస్ కొన్నుంటాయి. కొందరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అటువంటివి చూడ్డానికి ఆ ఏరియాకెళ్ళి టూరిజం పర్పస్‌లో విట్‌నెస్ చేస్తారనమాట. అక్కడున్న మూన్ ఎలా ఉంటది, అక్కడ స్కై మొత్తం ఆరెంజ్ టైప్ అయిపోయి వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేస్తారనమాట. కొత్త కొత్త టూరిజం కోసం అలా దూరం వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళు ఉంటరు. అటువంటియన్నీ నేను వర్క్ చేస్తూ సడెన్‌గా నా క్యాబిన్ నుంచెళ్ళి ఇట్లా బయటికి చూడగానే ఈరోజు బావుందే. ఇక్కడ ఆరెంజ్, ఆరెంజ్ టైప్ ఉంది. పక్కన చూస్తే కొందరు టూరిజం బోట్‌లలో వచ్చి దాన్నే వ్యూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళేమో కొన్ని లక్షలు పెట్టి ఖర్చు చేసి టికెట్లు కొని అలా వ్యూ చేస్తారు. హ్మ్. అప్పుడప్పుడు అదృష్టం కొద్దీ నేను డైరెక్ట్ చూస్తున్నాను. ఓకే. అటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. అంటే నేచర్‌కి సంబంధించిన అద్భుతాలైతే కొన్ని కనిపిస్తాయి మనకి. ఒకసారి ఏమైందంటే ఆహ్, కొన్ని చూడబుద్ధి గూడా గాదు. ఒక వేలు చనిపోయిందనమాట. ఎన్నో రకాలుగా వేలు చనిపోతది. దాని న్యాచురల్ ఒక టైమ్ అయిపోతే ముసలిదయిపోయి చనిపోయే వేల్స్ కొన్నుంటాయి. షిప్‌కి గుద్దయినా గానీ, అలా చనిపోయిన ఒక వేల్‌ని మా షిప్ ఎళ్తున్నప్పుడు దూరం నుంచి చూసాననమాట. ఆ వేల్ బాడీ మీద అన్ని ఒకేసారి ఎక్కువ గుంపుగా పక్షులున్నాయన్నమాట. అవన్నీ వాటిని తింటున్నాయి. సో, హ్మ్. ఇటువంటి కొన్ని చూసాను. అంటే ఇవి వెరీ రేర్ అన్నమాట. సముద్రం గురించి చెప్పాలి అనంటే, సముద్రంలో అప్పుడప్పుడు వేల్ కొన్ని రకాల వేల్స్ అవి వామిట్ చేసినప్పుడు ఒకటి సాలిడ్ రాక్ టైప్ ఒకటి బయట వదిలేస్తదన్నమాట. వామిట్ చేసింది అట్లా ఫార్మ్ అయిపోతది. ఓకే. అది పొరపాటున ఎవరికైనా దొరికితే దాంతోటి వాళ్ళు కోటీశ్వరులయిపోతారు. ఆ వేల్ యొక్క వామిట్ తోటి వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి గదా! హ్మ్. దాంతోటి తయారు చేస్తారనమాట. సో, అవునా? అలా కోటీశ్వరులైనోళ్ళు, బిలియనీర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. సో, ఎప్పుడో గాని అది ఇప్పుడు మామూలుగా మనం సముద్రంలో ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటే అది వేల్‌ది ఉల్టీ అంటారు హిందీలో. వామిట్ అని మనకెట్లా తెలుస్తది? ఏదో చిన్న రాయి తేలుతుందేమో అని మనం అనుకుంటాం. సో, దాన్ని కనిపెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళకది దొరికితే వాళ్ళు అదృష్టవంతులు. హుహు. ఇటువంటివి కొందరికి జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే, కొన్ని న్యూస్ ఐటెమ్స్ చదువుతాననమాట. మనం అప్పుడప్పుడు సినిమాలలో చూస్తాం గదా! కొందరు ఇట్లా వాళ్ళ రిలేటివ్స్ పేరు ఏదో ఒకటి బాటిల్‌లో రాసి ఇట్లా విసిరేస్తే, కొందరికి తెలియకుండానే నిజంగా అతను విసిరేసింది వేరే దేశానికెళ్ళి ఆ బాటిల్ దొరికి అందులో ఒక రాసిన పేపర్ దొరికింది అంట. అంటే ఎప్పుడో రేర్‌గా కొన్ని ఇట్లాంటి అద్భుతాలు మనం వింటుంటాము, చూస్తూ ఉంటాము. సో, షిప్‌లో అప్పుడప్పుడు ఏంటంటే, మాతో పాటు కొన్ని పక్షులు గూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. హ్మ్. అవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ అవుతాను. మీకు తెలీదు అటువంటివి.
నేను షిప్ వెళ్తున్నంత సేపు ఒక 30 రోజులు ట్రావెల్ అవుతున్నంత సేపు మాతో పాటు అవి ట్రావెల్ చేస్తాయి. హ్మ్. కొన్ని మైగ్రేట్ అయ్యే పక్షులుంటాయి. ఈ సీజన్‌లో స్టార్ట్ అయ్యి ఒక దేశంలో ఇంకో సీజన్‌కి వేరే దేశానికెళ్ళేటియి. అవును. అవి కంటిన్యూ‌గా ఎగురుతూ, ఎగురుతూ మధ్య మధ్యలో మా షిప్‌తో పాటు ఎగురుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ వాటికి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మా షిప్ మీద వచ్చి ఆగుతాయి. వాటి వల్ల ప్రాబ్లమ్ ఒకటే ఆ వేసే రెట్ట మొత్తం మా షిప్ డెక్‌ని ఖరాబ్ చేస్తది. కాకపోతే ఓకే. అంటే మనతో పాటు ఇంకా వేరే జీవులు కూడా ఉన్నాయని ఒక ఫీలింగ్ ఉంటది. హ్మ్. అవన్నీ ఉంటాయి. ఓకే. మరి ఫుడ్ విషయానికొస్తే మీ ఫుడ్ కంట్రోలింగ్ ఎలా ఉంటదక్కడ? ఒక అంటే పోర్ట్‌కెళ్ళాం. లిమిటెడ్ ఉంటదా ఫుడ్ గూడా అక్కడ? ఫుడ్ లిమిటెడ్ ఏముండదు. కాకపోతే మా అదృష్టం బాలేక మేము 2 నెలలకు సరిపడా ఫుడ్ ఒక పోర్ట్‌లో తీసుకున్నాము. హ్మ్. కాకపోతే ఆ షిప్ మేము అనుకున్న పోర్ట్ కాకుండా మధ్యలోనే వేరే పోర్ట్‌కెళ్ళాల్సొచ్చింది. ఇంకా టైం ఎక్కువైపోయింది. 2 నెలల జర్నీ ఒక 3 నెలలు అయిందనుకో. సో, 2 నెలలకు సరిపడా ఫుడ్డే ఉంది మా దగ్గర. సో, మేము అప్పుడేం చేస్తామంటే, ఇంకా జర్నీ పెరిగిపోయింది కాబట్టి, ఆ 2 నెలలకు సంబంధించింది కొంచెం కొంచెం తక్కువ చేసుకొని 3 నెలలకు సరిపోయేటట్టు చేసుకుంటాం. కానీ బేసిక్ కావాల్సిన రైస్, గోధుమ పిండి అటువంటి బేసిక్ అయితే ఉంటాయి. హ్మ్. కాపోతే ఇంకా ఎక్కువ మనకి అవి రెండిటితోటే బతకలేం గదా! కొన్నుండాలి. ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలి. హ్మ్. ఫిష్ ఎక్కువ షిప్‌లో పనిచేసేటోళ్ళు ఫిష్, చికెను, మటను ఎక్కువ తింటారు. అవన్నీ స్టోర్డ్ ఫుడ్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు మనకేంటంటే చికెన్ గావాలన్నా, ఫిష్ గావాలన్నా డైరెక్ట్ మార్కెట్‌కెళ్తాము. బతుకున్న ఫిష్‌ని అక్కడికక్కడే అతను కొట్టి, చంపి, కోసి మంచిగా ఫ్రెష్ తింటాం మనం. కానీ షిప్‌లో ఏంటంటే ఆల్రెడీ చచ్చిపోయినది ఫిష్. దానికి ఆల్రెడీ వాళ్ళు ఒక 1 మంత్ స్టోర్ చేసి ఉంటారు. మా షిప్‌కొచ్చి ఒక 2 నెలలు స్టోర్ అయ్యి ఉంటది. మా మీట్ రూమ్‌లో, ఫిష్ రూమ్‌లో. హ్మ్. దాని తర్వాత దాన్ని గడ్డగట్టిన ఫిష్‌ని రూమ్ టెంపరేచర్‌కి తెచ్చి దాన్ని వేడి చేసి అది టేస్ట్ చేంజ్ అయిపోతదనమాట. ఫ్రెష్‌గా తిన్నద అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మేము కొందరు ఫిషింగ్ ఏదైనా పోర్ట్‌లో ఆగినప్పుడు గాని, చిన్నగా ఒక ఫిషింగ్ రాడ్ తోటి ఫిష్‌ని పట్టుకుంటాం. ఆ తిన్న ఫిష్‌కి, ఇట్లా తిన్న ఫిష్‌కి మాకు ఈజీగా తెలిసిపోతది. ఏంటి ఈ ఫిష్ ఇంత బావుంది అని మాకు తెలుస్తది. ఐస్‌లో పెట్టిన ఫిష్‌కి అంత టేస్ట్ ఉండదనమాట. సో, ఓకే. అది. అంటే సముద్రం మధ్యలో ఎప్పుడైనా సరదాగా స్విమ్ చేస్తారన్న బయటికి? సముద్రం మధ్యలో బయట ఎవరైనా దూకారు అంటే ఆయన చనిపోయినట్టే మాక్సిమం. ఎందుకంటే షిప్ ఎళ్తూ ఉంటది. హ్మ్. ఒక్కసారి అతను పడిపోయాడు అంటే షిప్ వెనకాల ఒక ప్రొపెల్లర్ ఉంటది. ఇంత పెద్ద షిప్ మూవ్ అవుతుండడానికి కారణం ఆ ప్రొపెల్లర్ వాటర్ ప్రెషర్‌ని ఇట్లా వెనక్కి నెట్టి షిప్ ముందుకెళ్తదనమాట. ఇప్పుడు ఫ్యాన్ మనకి తిరుగుతుంటే మనకు గాలొస్తుంది. హ్మ్. అలానే ఆ ప్రెషర్ షిప్ కూడా ఒక ఫ్యాన్ టైప్ ప్రొపెల్లర్ వెనక్కి నెడుతూ హ్మ్. షిప్ ముందుకెళ్తుంది గదా! పొరపాటున ఒక మనిషి సైడ్‌కి పడిపోయాడు. షిప్ నడుస్తూ ఉంది. ఆ ప్రెషర్ ఎంతుంటదంటే పొరపాటున ఆ ప్రొపెల్లర్ దగ్గరకొచ్చి ఇరుక్కుపోతే అక్కడికక్కడే చనిపోతాడు. లేదంటే ఒకవేళ అక్కడ ప్రొపెల్లర్ వరకు రాకపోయినా గాని ఒక స్పీడ్ మనిషి పడిపోయాడు. మనిషి పడిపోయాడని చెప్పి వెంటనే ఆపదు. ఆగదు. షిప్ అనేది నేను చెప్పాను గదా! బ్రే బ్రేక్ టైప్ ఉండదనమాట. స్పీడ్‌ని రివర్స్ చేస్తామనమాట మేము. ఎహెడ్ స్పీడ్ అని ఉంటది. అసిస్టెంట్ స్పీడ్ అని ఉంటది. ముందుకెళ్ళే స్పీడ్ ఒకటి, వెనక్కి వెళ్ళే స్పీడ్ ఒకటి ఉంటదనమాట. హ్మ్. సో, మనిషి పడిపోయాడు. మ్యాన్ ఓవర్‌బోర్డ్ అని అరుస్తాం మేము. అలార్మ్ రైజ్ చేస్తాము. సో, అప్పుడు ఒక టెక్నిక్ ఫాలో అవుతామనమాట. వెంటనే షిప్ ఆగట్లేదు గాబట్టి, షిప్ ఇలా వెళ్తున్నది. ఇలా తిప్పుకొని మళ్ళీ ఎక్కడైతే అతను పడిపోయిండో అక్కడ రావడానికి ట్రై చేస్తాం. అలా అవ్వడానికి ఒక మినిమమ్ ఒక 15-20 మినిట్స్ అవుతది. హ్మ్. పడిపోయిన ప్లేస్‌కే మళ్ళీ షిప్ తిరిగి రాడానికి. ఆ 20 నిమిషాలు వెదర్ రఫ్‌గా స్విమ్మింగొస్తే ఉండి స్విమ్మింగ్ ఒచ్చి హ్మ్. లేదంటే పడిపోయినప్పుడు వెంటనే ఎవరైనా చూసుంటే పొద్దున సన్‌లైట్ ఉన్నప్పుడు చూసుంటారు. ఇద్దరు మాకు వర్క్ చేస్తున్నారు. పొరపాటున ఒకడు పడిపోయాడు. సో, సడెన్‌గా అక్కడ ఒక లైఫ్ బాయ్ టైప్ ఉంటే వెంటనే విసిరేసాడనుకో, లైఫ్ బాయ్ అంటే మనము ఆహ్, స్విమ్మింగ్ పూల్‌లో అప్పుడప్పుడు పట్టుకుంటాం చూడండి అవును. రౌండ్‌గుండేది. అది వేస్తే అతను దాన్ని టచ్ చేసి దాన్ని ఫ్లోట్ అవుతూ ఉంటే ఓకే. హ్మ్. ఒకవేళ రాత్రి పూట ఏ లైటు లేదు. మనిషి పడిపోయినట్టు ఎవరికీ తెలియలేదు. ప్రాబ్లమ్ అప్పుడు పొద్దున్నే లేసి అతను వర్క్ రాలేదు అన్నప్పుడు మాకు తెలుస్తది. మనిషి ఎక్కడికి పోయాడన్న విషయం. ఎందుకంటే రాత్రి అందరూ పడుకునే టైం అని తెలుస్తది. సో, నైట్ మార్నింగ్ టైమ్‌లోనే అంటే నైట్ మాక్సిమం టైమ్ మిమ్మల్ని బయటికి రానిస్తారా? మాక్సిమం ఎళ్ళొద్దు. కాకపోతే ఆ సేలింగ్ అవుతున్న టైంకి బయట తిరగాల్సిన పనుండదనమాట. షిప్ లోపలనే ఉండాలి. ఒకవేళ పొరపాటున ఎవరైనా అట్లా బయటికెళ్ళినా గాని మాకు ఐడియా ఉండదు ఆ టైంకి. ఎందుకెళ్ళిండు నైట్ టైమ్ ఎలా ఉంటదన్న సముద్రంలో? సముద్రం అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఫుల్ మూన్ నైట్ ఉన్నప్పుడు కొంచెం వెలుతురు టైప్ కనిపిస్తుంటది. ఒక సిల్వర్ మెల్ట్ అయిన సిల్వర్ మీద ఎళ్తున్నట్టు అనిపిస్తది అప్పుడప్పుడు. హ్మ్. ఆ మూన్ లైట్‌కి వాటర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అదంతా డిఫరెంట్ అనిపిస్తది. అప్పుడప్పుడు భయంకరంగా ఉంటది. ఇంత చిమ్మ చీకటి అసలేమి కనిపించకుండా
హ్మ్. కొన్ని నేను క్యాప్చర్ చేశాను వీడియోస్. ఎలా ఉంటాయంటే, తుఫాన్ టైప్ ఒకేసారి వచ్చి లైట్నింగ్స్ సినిమాలలో చూపిస్తారు చూడు హారర్ సినిమాలలో. నిజంగా అట్లాంటి ఫీలింగ్ వస్తదనమాట. చిమ్మ చీకటి ఫుల్లు ఉరుములు వస్తూ ఆ సౌండ్స్ కంటిన్యూగా రావడం. చీకట్లో ఉండి ఒకేసారి లైట్ వస్తే పిడుగులు పడతాయా సముద్రంలో? సముద్రంలో కూడా ఇప్పుడు ల్యాండ్ మీద ఎలా అయితే పిడుగులు పడతాయో, హ్మ్. అదృష్టం బాలేకపోతే షిప్ మీద కూడా పడతాయి. దాన్ని మనం అవాయిడ్ చేయలేము. హ్మ్. మాక్సిమం అలాంటి కేసెస్ వినలేదు గానీ, ఎళ్ళొద్దు. ఇట్లాంటి రఫ్ వెదర్ ఇట్లా పిడుగులు పడుతున్నప్పుడు షిప్ నుంచి బయటికెళ్ళొద్దు. ఓకే. మరి మీ బాతింగ్ అవన్నీ ఎట్లా? షిప్ అనేది అందులో ఒక ఒక అపార్ట్‌మెంట్, ఒక చిన్న సిటీ ఎలా ఉంటదో, ఒక టౌన్‌షిప్ ఎలా ఉంటదో అన్నీ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్. హ్మ్. మేమే ఫ్రెష్ వాటర్ ప్రొడ్యూస్ చేసుకుంటాము. నాకొక రూమ్ ఉంటది. ఈ హాల్ ఎంత పెద్దగుందో అలాంటి ఒక రూమ్ ఉంటది. ఒక బెడ్‌రూమ్ ఉంటది. వాటర్ మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం కాబట్టి దాన్నంతా ఒక పెద్ద ట్యాంక్‌లో స్టోర్ చేసుకుంటాము. హ్మ్. ఆ ఫ్రెష్ ట్యాంక్ నుంచెళ్ళి మిషనరీ ఉంటదనమాట. పంపులుంటాయి. కంటిన్యూగా ఆ పంప్స్ ద్వారా మా క్యాబిన్ వరకు ఆ వాటర్ సప్లై అవుతది. స్నానానికనే గాదు. బాత్రూమ్ ఎళ్ళేటప్పుడు ఆ బాత్రూమ్‌ని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే మేము పోతామో అదంతా ట్రీట్ అయ్యి ఫ్రెష్ ట్రీట్ అయిన తర్వాతనే సముద్రంలోకి వదిలేస్తాము. ప్రతీదీ ఒక సిస్టమాటిక్‌గా ఉంటది. షిప్ లైఫ్ అనేది చాలా బావుంటదంటారు. షిప్ లైఫ్ అనేది కొందరికి బావుంటది. హ్మ్. కొందరికి బావుండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. ఇప్పుడు నేను షిప్‌లో ఉన్నాను గాబట్టి, వర్క్ జేస్తున్నా గాబట్టి బావుంది అని అంటాను. కొందరు నా వల్ల ఇన్‌స్పైర్ అయ్యి ఒకవేళ జాయిన్ అయ్యి వాడి ఫ్యామిలీని మిస్ అయిపోతే ఇదేం లైఫ్‌రా బాబు! ఇక్కడ ల్యాండ్ మీద ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. బోర్ కొడితే సినిమాకెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెండ్స్‌ని కలవచ్చు. నువ్వు వర్క్ చేస్తున్న ప్లేస్‌లో నీకెవరైనా నచ్చకపోతే తొక్కలో కంపెనీ ఇందులో నేను వర్క్ చేయాలి. నేను వేరే కంపెనీకెళ్తా అని వెంటనే ఎళ్ళొచ్చు. ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. కానీ షిప్‌లో అలా ఉండదు గదా! నీకు నచ్చినా, నచ్చకపోయినా అదే మొఖాన్ని చూసుకుంటూ వర్క్ చేయాలి. సో, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్ని తట్టుకొని చేయగలిగిన వాళ్ళు మాత్రం జాయిన్ అవుతేనే బెస్ట్ షిప్పింగ్‌లో. ఓకే. అండ్ ఫైనల్‌గా అంటే ఏంటి ఒకసారి మీరు ఒక విచిత్రమైన సంఘటన చూసారండి. ఏదో గుడ్లు ఉడకబెట్టడం. ఆ! గుడ్లు ఉడకబెట్టడం అన్నది ఇప్పుడు నేను ఇండియాలో ఎంత స్టే చేశానో, దాని తర్వాత సెకండ్ కంట్రీ నేను ఎక్కువ స్టే చేసిందంటే చైనాలో. ఓకే. ఎందుకంటే చైనా అనేదేంటంటే షిప్ బిల్డింగ్‌కి, షిప్ రిపేర్‌కి ఎక్కువ అక్కడ జరుగుతదనమాట. హ్మ్. అక్కడ ఎక్కువ షిప్ బిల్డింగ్, షిప్ డ్రై డాక్ ఎళ్ళినప్పుడు రిపేర్ వర్క్స్ అక్కడ అవుతాయి. సో, మా షిప్స్ అక్కడ రిపేర్ అవుతున్నప్పుడు ఒక 1 మంత్, 2 మంత్స్ అక్కడే ఉంటదనమాట. షిప్ డ్రై డాక్ అని అంటారు. సో, రోజు ఈవినింగ్ బయటికెళ్ళేటోడిననమాట. సో, అప్పుడప్పుడు చూసేటోడిననమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు. మనం మామూలుగా ఏంటంటే చికెను, మటన్ వరకు తింటాం. కొన్ని దేశాలలో కుక్కల్ని తింటారు. ఇక చైనా వాళ్ళైతే ఇక చెప్పలేవు. ఎన్నంటే బతికున్న పురుగుని ఇలా పట్టుకొని తినడం అలాంటి వీడియోస్ ఎన్నో మీరు నెట్‌లో చూస్తే హ్మ్. తెలుస్తది. అవును. సో, మామూలుగా ఒక ఎగ్స్ తింటున్నారనమాట. చాలా కాస్ట్‌లీ ఎగ్స్ అంట. ఏంటి ఈ ఎగ్స్ ఎందుకింత కాస్ట్‌లీ అని మామూలుగా అడిగితే వాళ్ళన్నారు. వాళ్ళంట చిన్న పిల్లలు ఎవరైతే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏదైతే టాయిలెట్ చేస్తారో, వాళ్ళకు ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క ఏరియా ఉంటదనమాట. ఆ పిల్లలు అక్కడ టాయిలెట్ చేయండి అన్నట్టు చెప్తారంట. వాళ్ళకి ఒకవేళ ఆ టైంకొస్తే వాళ్ళు అక్కడ టాయిలెట్ పోతే, ఆ టాయిలెట్‌నంతా వీళ్ళు ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసుకొని, హ్మ్. ఆ టాయిలెట్‌లో వీళ్ళు ఎగ్స్‌ని ఉడకబెడతారనమాట. హ్మ్. సో, వాళ్ళకి అందులో ఏం ప్రోటీన్స్ నచ్చాయో తెలీదు. మన ఇండియాలో గూడా అప్పుడప్పుడు ఉంటాయి గదా! కొన్ని రకరకాల ఫుడ్స్. వాళ్ళకి అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్. ఇంకా పిచ్చి పిచ్చి ఫుడ్స్ ఎన్నో ఉంటాయి చైనా అంటే వాళ్ళకి. ఇండియా వాళ్ళకి ఉంటాయి. ఆ! ఇండియాకి కాదు చాలా దేశం వాళ్ళకి హ్మ్. కూడా ఉంటాయి. కానీ ఈ చైనా వాళ్ళకి మాత్రం ఆ! దన్నవరా చే సామి. చైనాది అచ్చు వాళ్ళ చాంగోరే. అది చెప్పలేము కొన్ని పిచ్చి పిచ్చి ఫుడ్స్ మనం వింటేనే అది ఒక ఎగ్ గురించి తెలిస్తే ఆ హోటల్‌కి మళ్ళీ నేనెళ్ళలేదు. మనకి నచ్చితేనే గదా! మనం తీసుకునేది. అప్పుడప్పుడు చికెన్ లెగ్స్ అని అన్నారు. హ్మ్. నాకు చికెన్ లెగ్ అంటే ఏంటంటే, మామూలుగా చికెన్ లెగ్స్ అంటే మనం ఇది తినేది తొడ భాగాన్ని మనం దాన్ని తింటాం గదా! అదే అనుకున్నా. వాళ్ళు చికెన్ లెగ్స్ అంటే కింద యెల్లో ఉంటది చూడు. ఓహ్! రైట్. రైట్. అవిచ్చిందనమాట. అది మామూలుగా మనం కట్ చేసి మనం పడేస్తాం. కొందరు తింటారేమో తెలీదు గానీ మాక్సిమం తినం. అది అట్లా ఉంటదనమాట. మనకి పేరు ఒకలాగా అనిపించినా గానీ వాళ్ళు ఇచ్చేది వేరేలా ఉంటది. ఓకే అన్న. రైట్. సో, మొత్తానికి చాలా బాగా మాకు షిప్‌లో ప్రయాణాన్ని మాకు చాలా బాగా వివరించారు. హ్మ్. అండ్ మరిన్ని విషయాలు కూడా మీతో తెలుసుకునే ప్రయత్నం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ట్రై చేస్తాను. సో, షూర్. థాంక్ యూ సో మచ్ అన్న. సో గైస్ చూసారు కదా! సో ఇంకా ఈయన చెప్పిన విషయాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే ఆయనకి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. 'రాజ్ అద్వితి' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాన్ని మీరు సెర్చ్ చేయండి. ఖచ్చితంగా చాలా మంచి వీడియోస్ ఉంటాయి అందులో. నేను వాచ్ చేశాను. మీరు కూడా వాచ్ చేయండి. చాలా చాలా సంఘటనలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ఓకే అన్న. రైట్.
సో మొత్తానికి చాలా బాగా మాకు షిప్‌లో ప్రయాణాన్ని మాకు చాలా బాగా వివరించారు. హ్మ్. అండ్ మరిన్ని విషయాలు కూడా మీతో తెలుసుకునే ప్రయత్నం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ట్రై చేస్తాను. Sure. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో గైస్ చూసారు కదా! సో ఇంకా ఈయన చెప్పిన విషయాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే ఆయనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రాజ్ అద్వితి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని మీరు సెర్చ్ చేయండి. ఖచ్చితంగా చాలా మంచి వీడియోస్ ఉంటాయి అందులో. నేను వాచ్ చేశాను. మీరు కూడా వాచ్ చేయండి. చాలా చాలా సంఘటనలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.